హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్, 498A అనగానే పెళ్ళైన అబ్బాయిలు గడగల్లాడుతూ ఉంటారు. ఏంటి సార్, ఎందుకు? ఇప్పుడు కొత్తగా పెళ్ళైనప్పుడు ఒక భార్య భర్త కలిసి నివసిస్తున్నప్పుడు భర్త కనుక ఒకవేళ దురలవాట్లు ఉండి వ్యసనాలకి లోనై తాగేసి వచ్చి భార్యను కొడతాం కానీ, లేక వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉంటాం కానీ, భార్యని పట్టించుకోకుండా హ్యూమిలేట్ చేస్తాం కానీ, సరైన తిండి కూడా పెట్టకపోతాం కానీ, భార్యను బయటకి పంపిస్తానికి నిరాకరిస్తాం కానీ, భార్య మీద ఎక్కువ అనుమానపడి ఎప్పుడూ తిడుతూ ఉంటాం కానీ, దుర్భాషలు ఆడతాం కానీ, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఆ భార్య ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలి అన్నదే అప్పుడు ఐపీసీలో 498A అని ఒక క్రూయాలిటీ సెక్షన్ అనేది పెట్టారు. ఇప్పుడు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ బిఎన్ఎస్ కిందకి మారింది, భారతీయ న్యాయ సంహిత అని. ఓకే, ఇప్పుడు ఆ బిఎన్ఎస్లో ఆ 498A సెక్షన్ని 85గా మార్చారు. జస్ట్ నంబర్ మారింది, డెఫినేషన్ అంతా సేమ్. ఏం చెప్తుంది 498A/85 అంటే, మీ భర్త కనుక మిమ్మల్ని హింస పెడుతూ ఉంటే, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మిమ్మల్ని చిత్రహింస పెడుతూ ఉంటే, మీరు పుట్టింటికి వెళ్ళి మీ అమ్మ నాన్న గారికి చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ భర్త మీద స్ట్రైట్గా ఈ సెక్షన్ కింద కంప్లైంట్ ఇచ్చేసి క్రూయాలిటీ కింద కేసుని ఫైల్ చేయమని చెప్పచ్చు. వెంటనే ఆ పోలీసులు ఆ భర్తని పిలిచి 41A నోటీస్ ఇచ్చి, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు మళ్ళీ నువ్వు ఇన్వెస్టిగేషన్కి రావాలని చెప్పి కేసు బుక్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి అది ట్రయల్ కోర్టుకి పంపిస్తాం జరుగుతుంది. ఆ తర్వాత అది ప్రూవ్ అవుతే ఆ భర్తకి పనిష్మెంట్ కూడా పడుతుంది. సార్, అయితే ఈ మధ్య అమ్మాయిలు తప్పుడు కేసులు కూడా వేస్తున్నారు కదా, మరి దీనికి తప్పుడు కేసులు వేసే అమ్మాయిలకి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు అలా తప్పుడు కేసులు వేస్తే ఆ తర్వాత మీ మీద కూడా తప్పుడు కేసు వేసినందుకు చీటింగ్ కేసు, డిఫమేషన్ కేసు అబ్బాయి వేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఆ అబ్బాయి ఎవరి మీద అయితే తప్పుడు కేసులు పడతాయో ఆ అబ్బాయి టెన్షన్ పడకుండా మంచి లాయర్స్ని, మంచి అడ్వకేట్స్ని అప్రోచ్ అవుతే, మీ కేసు తప్పుడు కేసు అనేది ఆ లాయర్ అడ్వకేట్ కూడా నమ్మితే డెఫినెట్గా హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేసి ఆ కేసుని కొట్టేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఏమవుతుంది అంటే, ఈ మధ్యకాలంలో అబ్బాయిలు కేసు వేయగానే ఇంకా నాకు ఏ దిక్కు లేదేమో అని డిప్రెషన్కి వెళ్తున్నారు. కొంతమంది అయితే సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. మొన్న ఈ మధ్య చూస్తే మన అతుల్ సుభాష్ అనే వ్యక్తి సూసైడ్ కూడా చేసుకున్నాడు. బెంగళూరు సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ టార్చర్ భరించలేక, ఆ ఫాల్స్ అలిగేషన్ భరించలేక సూసైడ్ చేసుకుంటాం జరిగింది. ఇప్పుడు ఏమైంది, సూసైడ్ చేసుకున్న తర్వాత ఫ్యామిలీని అరెస్ట్ చేస్తాం జరిగింది. సో అమ్మాయిలకి ఏం చెప్తారంటే, తప్పుడు కేసులు పెట్టి ఆ అబ్బాయి కనుక ఏమైనా సూసైడ్ చేసుకున్నా, లేదా అది తప్పుడు కేసు అని ప్రూవ్ అయినా ఆ తర్వాత మీ మీద కేసు అవుతుంది, ప్లస్ మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. అలాంటి అబ్బాయిలు ఎవరైతే నలిగిపోతున్నారో మంచి అడ్వకేట్స్ని అప్రోచ్ అవ్వండి, సరైన సలహా తీసుకోండి. డిప్రెషన్కి మాత్రం లోన్ అవ్వకండి మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.